ముందుగా మనందరి కలయికకు ఈ జూమ్ వేదిక ద్వారా మనందరి కలయికకి కారణమైనటువంటి అవర్ బిలౌడ్ గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే గురుపత్ని అమ్మ స్వర్ణమాల పత్రి గారికి నమస్కరిస్తూ, జూమ్ సెషన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఆత్మస్వరూపికి మరియు యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి దివ్యాత్మ స్వరూపులకి ఆత్మపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి మహోతార్ ఫౌండేషన్ వారి జూమ్ సెషన్ మెయింటైన్ చేస్తున్నటువంటి రంగనాథ్ సార్కి మరియు హోస్ట్లకి కో-హోస్ట్లకి ప్రతి ఒక్కరికి ఆత్మపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సెషన్కి నన్ను ఆహ్వానించినందుకు గాను మరొక్కసారి స్పెషల్గా హార్ట్ఫుల్గా కంగ్రాట్స్ తెలుపుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. పవర్ పోయింది మేడం, పర్వాలేదు కదా? ఓకే 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 మ్యామ్. ఆల్రెడీ నా పరిచయం మేడం చేశారు. నాకు ఈ సెషన్లో థర్డ్ టైం చాయిస్ ఇచ్చారు. మరి ఆల్రెడీ 2 times నేను క్లాస్ అటెండ్ అవ్వడం, క్లాసు ఇక్కడ నా అనుభవ జ్ఞానం అయితేనేమి, ఇది పుస్తక జ్ఞానం కాదండి, ఓన్లీ మస్తక జ్ఞానం. నా మస్తక జ్ఞానాన్ని పంచుకోవడానికి మరొకసారి అవకాశం ఇచ్చారు. దానికి మరి 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 థ్యాంక్స్ అలాట్. మహోతార్ ఫౌండేషన్ అనగానే నాకు మహోతార్ బాబాజీ గారు గుర్తొస్తుంటారు. ఫస్ట్ స్పెషల్గా ఈ జూమ్ వేదికలోకి ఎస్పెషల్లీ పరమ గురు మండలి అధిపతి అయినటువంటి మహోతార్ బాబాజీ గారిని ఇన్వైట్ చేసుకుందాం. మహోతార్ బాబాజీ అనగానే నాకు స్పెషల్గా గుర్తొచ్చి, అసలు వారు ఎవరో తెలీదు, ఎలా ఉంటారో తెలీదు. ధ్యానంలోకి వచ్చిన కొత్తలోనే విత్ ఇన్ 1 hour 1 month or 1.5 month లోపే నాకు అసలు ఈ మహోతార్ బాబాజీ గురించి పెద్దగా తెలియకపోయినప్పటికీ నాకు ధ్యాన పరిచయం చేసినటువంటి శోభా మేడం గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తను నాకు ఫస్ట్ మెడిటేషన్ పరిచయం చేస్తూనే మహోతార్ బాబాజీ గారి ఫోటో ఒకటి నాకు అందించడం జరిగింది. ఏ ఉద్దేశంతో ఇచ్చారో తెలీదు, ఫోటో ఇచ్చారు. ఆ రకంగా మొదటి పరిచయంలోనే బాబాజీ గారి ఫోటో నా దగ్గరికి రావడము, వారిని నా అంతరంగంలో ఫీడ్ చేసుకోవడంతోనో ఏదో తెలియదులే కానీ వారితో నాకు కనెక్షన్. విత్ ఇన్ 1 year లోపు మహోతార్ బాబాజీ కేవ్స్ని దర్శించడం, జ్యోతి రూపకంగా వారిని దర్శించుకోవడం, జ్యోతి రూపకంగా వారు నాకు దర్శనం ఇవ్వడం. ఆ తర్వాత ఒక్కనొక రోజు ఇలాగే కూర్చుని మెడిటేషన్ చేసేటువంటి టైంలో బాబాజీ గారిది ఆయిల్ పెయింట్ ఫోటో కనపడుతుంది. నేను అప్పుడు అడిగాను మెడిటేషన్లో, బాబాజీ గారు, నేను మిమ్మల్ని చూడాల్సింది ఆయిల్ పెయింటింగ్ ఫోటో కాదు, మీ లైవ్ దర్శనం. నాకు అర్హత ఉంటే, నేను సరి అయిన మార్గంలో ప్రయాణం చేసినట్లయితే, మీ యొక్క దర్శనంతో నాలో ఏదైనా మార్పు జరిగేది ఉంటే, ఆ మార్పు ఈ విశ్వ కళ్యాణానికి కనుక ఉపయోగపడేటట్లుంటే ఖచ్చితంగా మీ ఫిజికల్ భౌతిక రూపాన్ని దర్శించాలని నాకు కోరిక అంటూ బాబాజీ గారిని వేడుకోవడం జరిగింది. అలా నేను ధ్యానంలో బాబాజీ గారిని వేడుకున్నప్పుడు వారు వచ్చేసి నాకు ఒక ఉగ్ర రూపంలో ఉన్నటువంటి శివావతారం, శివుడు మనం మూవీస్లో చూస్తుంటాం చూడండి మాస్టర్స్, అలా ఉగ్ర రూపంలో ఉన్నటువంటి శివుడు యొక్క అవతారం కళ్ళ ముందుకు వచ్చేసింది. చూస్తావా, నన్ను చూడాలా నువ్వు అని చెప్పేసి, నేను ఇలాగే మెడిటేషన్లో కూర్చొని ఉన్నాను, నా చేయి పట్టుకొని ఇక్కడ కూర్చుని ఉన్నాను. హాస్టల్ బాడీ రిలీజ్ అయింది, వారితో పాటు చేయి పట్టుకొని అలా ఒక 3-4 అడుగులు వేశారు. వేసిన తర్వాత డైరెక్ట్ నేను ఎక్కడ కనపడుతున్నాను అంటే శ్రీశైలంలో ధ్వజస్తంభం ముందు కనపడుతున్నాను. శ్రీశైలం ధ్వజస్తంభం ముందు కనిపించాను. తర్వాత లోపలికి వెళ్ళి ఆ రూపం, వారి రూపం ఏదైతే ఉగ్ర రూపంలో ఉన్నటువంటి శివరూపం కనిపించిందో అదే రూపం అలా వెళ్తూ లోపలికి గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం ఏదైతే ఉందో గోల్డ్ కలర్లో దర్శనం ఇవ్వడం జరిగింది మాస్టర్స్. చాలా అద్భుతంగా అనిపించింది. మామూలుగా లైవ్గా ఫోటోలలో చూడడం జరిగింది శివలింగాన్ని, కానీ నేను కళ్ళు మూసుకొని
శ్వాసపై ధ్యాస పెట్టి శూన్యంలో ప్రయాణించేటువంటి టైంలో గోల్డ్ కలర్‌లో శివలింగ దర్శనం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. అప్పుడు నేను అడిగాను, "బాబాజీ నేను శివలింగాన్ని చూస్తా అని చెప్పేసి మిమ్మల్ని అడగలేదు గదా! మీ ఫిజికల్ రూపాన్ని చూయించమని అడిగాను కదా! మరి ఇక్కడ లింగ రూపంలో చూయిస్తున్నారేంటి?" అని చెప్పేసి నేను అడిగినప్పుడు వారలా నా ముందు నుంచి ఆహ్, వెళ్ళిపోయారు. ఆ శివలింగ దర్శనం తర్వాత నా ముందు ఒక విజన్ కనిపించింది మాస్టర్స్. ఏంటంటే నాకు మ్యారేజ్ అయిన కొత్తలో 1996లో మ్యారేజ్ అయినప్పుడు మాకు పాతది ఒక ఆహ్, పాత మిద్దె మేడం. పూర్వకాలంలో చవట మిద్దెలుండేటివి. సౌడు పోసి కట్టె కప్పుతో ఉండేటిది. 15 రూమ్‌ల ఇల్లు మేడం మాది. అయితే ఆ 15 రూముల ఇల్లు దాన్ని ఊడ్చలేక, దాన్ని అలకలేక, క్లీన్ చేయలేక చాలా టైమ్స్ నేను తిట్టుకోవడం జరిగింది. ఈ ఇల్లు పాడు అది అజ్ఞానంతో బిఫోర్ 1995, 96, 97 ఆ టైంలో. ఈ ఇల్లు పాడవడం నా ప్రాణానికొచ్చింది. దీనికి చేయలేక సచ్చిపోతున్నా నేను. ఇంత ఇల్లుకు ఊకాలే అక్కడ అంటే అజ్ఞానంతో అలా తిట్టుకున్నది సన్నివేశము నేనిప్పుడు 2000 1996, 97లో జరిగినటువంటి సన్నివేశము, నేను తిట్టుకున్నటువంటి సన్నివేశము, ఆ మాటలు, ఆ ఇల్లు అదంతా గూడా 2018 మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు కనపడుతుంది. మాటలు వినపడుతున్నాయి. ఆ విజన్ కనపడుతుంది. అరే! ఇదేంటి ఇట్లా కనిపిస్తుంది అనుకోని నేను అజ్ఞానంలో అమ్మా! ఆ గృహాన్ని అలా తిట్టుకున్నాను. అజ్ఞానంతో తిట్టుకున్నాను తల్లి భూమాత నాకు తెలియలేదు. తెలియని తనంతో నిన్నలా తిట్టుకోవడం జరిగింది అంటూ నేను పడుకొని కూర్చున్నటువంటి నేను అలాగే సాష్టాంగ నమస్కారం చేస్తూ భూమాతకి ఎప్పుడైతే ఆత్మపూర్వకంగా నాతో నేను కనెక్ట్ కావడం కాదు మాస్టర్స్ ఇక్కడ. నా బాడీ మొత్తం కూడా కొన్ని కోటాను కోట్ల కణాలతో నిర్మాణం అయింది. ఆ కణాలన్నింటితోటి టోటల్ ఎంటైర్ చైతన్య శక్తితో అనుసంధానం అవుతూ ఎప్పుడైతే ఆ క్షమాపణ చెప్పుకున్నానో, క్షమాపణ చెప్పుకున్న వెంటనే నాకొక పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు కనిపించింది మాస్టర్స్. అలా కనిపించగానే ఇంద్రభవనం లాంటి ఇల్లు కనిపించి, ఆ ఇంద్రభవనంలో ఈశాన్య మూలలో ఒక పూజ గది ఉంది. ఆ పూజ గదిలో 6 అడుగుల ఆయిల్ పెయింటింగ్ కనపడుతుంది మహోతర్ బాబాజీ గారు. శ్రీశైలంలో ఫిజికల్ రూపం చూయించమని అడిగాను. అడిగినప్పుడు శ్రీశైలంలో అది స్వయంభూ లింగం గోల్డ్ కలర్‌లో లింగరూప దర్శనం ఇచ్చారు. ఆ తర్వాతొచ్చేసి ఈ పాత ఇల్లు అదంతా తిట్టుకున్న సన్నివేశం అదంతా కనిపించినప్పుడు నేను ఆత్మపూర్వకంగా ఎప్పుడైతే క్షమాపణ చెప్పుకున్నానో, ఆ క్షమాపణ చెప్పిన వెంటనే ఇంద్రభవనం లాంటి ఇల్లు చూయించి, ఆ ఇంటిలో ఈశాన్య మూలలో పూజ గదిలో 6 అడుగులుంది. 6 అడుగుల ఆయిల్ పెయింటింగ్. ఈస్ట్ ఫేస్‌లో ఆయిల్ పెయింటింగ్ రూపంలో మహోదర్ బాబాజీ గారు కనపడుతున్నారు. లెఫ్ట్ సైడ్‌లో గౌతమ బుద్ధుల వారు సేమ్ అదే సైజులో 6 అడుగుల సైజులో గౌతమ బుద్ధుల వారున్నారు. రైట్ సైడ్‌లో అదే సైజులో 6 ఫీట్స్ అదే సైజులో మన గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారున్నారు. నాకు ఈస్ట్ ఫేస్‌లో మహోతార్ బాబాజీ గారు, లెఫ్ట్‌లో గౌతమ బుద్ధుల వారు, రైట్‌లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఐంద్రభవనం లాంటి ఇల్లు చూయించి, ఆ ఇంట్లో పూజ గదిలో ఈ సన్నివేశం కనపడుతుంది నాకు. నేనప్పుడు అడిగాను, "బాబాజీ గారు ఇక్కడ కూడా నాకు ఫోటోనే చూయిస్తున్నారేంటి? ఫోటో కాదు గదా నేనడిగింది. మీ రియాలిటీని అసలు మీరిప్పుడు ఎక్కడున్నారు? కనీసం మీ కాన్షియస్‌నెస్ ఎక్కడుంది? మీరెక్కడున్నారు ఇప్పుడు అదన్నా చూయించండి" అన్నప్పుడు నాకిలా లైవ్‌గా భుజం ఎవరో చేయి పెట్టి భుజం తట్టిన వైబ్రేషన్ అనిపిచ్చింది. ఒక హ్యాండ్ మాత్రమే కనపడుతుంది. ఇలా రైట్ హ్యాండ్‌తో ఫింగర్ బెట్టి రైట్ సైడ్‌లో ఉన్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క ఫోటోని చూయించడం జరిగింది మాస్టర్స్. ఆ మీ కాన్షియస్‌నెస్ అయినా ఎక్కడుందో చూయించండి అన్నప్పుడు, ఫోటో చూయించడం, ఒక హ్యాండ్ మాత్రమే కనిపించి ఫోటోని చూయించడం చాలా అద్భుతంగా అనిపించింది మాస్టర్స్. అమ్మా! అవును. అయితే ఇప్పుడు మన గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ గారు యొక్క కాన్షియస్‌నెస్‌తో కనెక్ట్ అయ్యి మీరు వర్క్ చేస్తున్నారా భూమి మీద? అనేది నాకక్కడ అర్థమైపోయి, అలా వారి ఎప్పుడైతే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఫోటో చూయించారో, ఆ ఫోటో చూయించిన తర్వాత నా లోపల నుంచి ఒక శ్లోకం వినిపిస్తుంది. అంతకుముందు నేనెప్పుడు కూడా భగవద్గీత ఓపెన్ చేసి గాని, బుక్కులు చదవడం గాని అలాంటి అలవాటు నాకేమీ లేదు. ఎప్పుడు అసలు ఒక్కరోజు వినడం కూడా భౌతికంగా పోనీ బుక్కు చదవకపోయినా ఫిజికల్‌గా ఏదైనా టెంపుల్‌లో గాని, ఎక్కడ గాని విన్నటువంటి అవగాహన కూడా లేదు మాస్టర్స్ నాకు. భగవద్గీత శ్లోకం వినిపిస్తుంది. ఏంటంటే
పరిత్రాణాయ సాధూనాం వినాశనాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ ఒక శ్లోకం నా అంతరంగంలోంచి వినిపించింది ఆ ఫోటో చూయించగానే. అరే! ఇదేంటి నేను వారిని మామూలుగా మహావతార్ బాబాజీ గారిని లైవ్‌గా చూయించమంటే ఈ సన్నివేశం అంతా చూయిస్తున్నాడు ఏంటా అనుకున్నా నేను. అది వినిపించి తర్వాత ఏంటి అసలు ఈ పరిత్రాణాయ సాధూనాం వినాశనాయ చతుష్కృతం అని వినిపిస్తుంది. అసలు దీని అర్థం కూడా నాకు తెలీదు. ఇది ఎందుకు చూయించా ఈ పద్యం ఈ శ్లోకం నా లోపల నుంచి ఎందుకొస్తుంది? దీని అంతరార్థం ఏంటి అన్నప్పుడు ఈ భూమి మీద రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగ పురుషుడు అవతరిస్తా ఉంటాడు. ఈ యుగాన్ని ఈ సత్యయుగం 3 యుగాలు అయిపోయినాయి. ఇప్పుడు సంధియుగ కాలం నడుస్తుంది. సత్యయుగానికి అధిపతినైనటువంటి బ్రహ్మర్షి పితామహ గారి యొక్క వారు ఈ సంధి కాలంలో జన్మ తీసుకొని సత్యయుగ స్థాపనకై భూమి మీదకి వచ్చారు. వారి కాన్షియస్నెస్తో నేను వర్క్ చేస్తా ఉన్నా అన్నట్టు మెసేజ్ వినిపించింది మేడం. అలా అనగానే నాకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి కాన్షియస్నెస్తో కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తున్నా అని వర్డ్ ఎప్పుడైతే వినిపించిందో నా సహస్రారం మొత్తం ఇలా టైట్గా అయిపోయి ఈ సహస్రారము అనేది పట్ట 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 ఒక మనము ఏదైనా బోను విరగొడితే ఎట్లా సౌండ్ వస్తుంది అలా సౌండ్ ఇది అలా సౌండ్ వస్తే ఇది పగిలిపోతుందో ఏమో అన్నట్లు వైబ్రేషన్ అట్లా వచ్చేసింది. ఎప్పుడైతే సౌండ్ వచ్చిందో సౌండ్ రాగానే ఇలాగే కూర్చొని ఉన్నాను. నాలో ఇది ఓపెన్ అయిపోయి సహస్రారం ఓపెన్ అయిపోయి లోపల ఉన్నటువంటి జీవుడు ఈ దేహం లోపల జీవించేటువంటి శివ స్వరూపం ఏదైతే ఉందో అది నక్షత్ర రూపంలో పైకి వినీల ఆకాశంలోకి ఎగిరిపోవడం నేను లైవ్గా చూసుకున్నాను మాస్టర్స్. అలా చూసుకున్న తర్వాత ఇంకా ఇది చివరి జన్మ, నాకే జన్మ అంటూ ఇంకా జన్మ లేదని చెప్పేసి చెప్పడం జరిగింది మాస్టర్స్. అలా చాలా మిరాకిల్గా అనిపించింది బాబాజీ గారితో కనెక్ట్ అవ్వడము. వారు నాకు లైవ్ దర్శనం అడిగితే లైవ్ దర్శనం లింగ రూపంలో చూపించడము. ఆ లింగ రూపం తర్వాత వారి కాన్షియస్నెస్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారితో ఉండడము. ఆ కాన్షియస్నెస్తో నేను కనెక్ట్ అయ్యి సాధన చేసినప్పుడు నాకు ఇది చివరి జన్మగా అంటూ జన్మను చూయించడము. నా లోపల ఉన్నటువంటి జీవుడు నక్షత్ర రూపంలో పైకి ఎగిరిపోవడము. ఇదంతా కూడా కేవలం నన్ను నేను నమ్మి సరి అయిన సాధన ఆత్మవిశ్వాసంతో కొనసాగించాను కాబట్టే ఇంతటి అద్భుతమైనటువంటి మెసేజ్ నేను తీసుకోగలిగాను మాస్టర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది బాబాజీ గారితో నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్. ఇలాగే 2018లో మెడిటేషన్ చేసేటువంటి టైంలో నా ముందు నవగ్రహాలు కనపడుతున్నాయి మాస్టర్స్. నవగ్రహాలు కనిపించాయి. నవగ్రహాలని చుట్టూ నేను అలా తిరుగుతా ప్రదక్షిణ చేస్తూ ఉన్నాను. ఒక్క ప్రదక్షిణ అయిపోయింది. రెండో ప్రదక్షిణ చేసి వచ్చి నాకు సూర్యగ్రహం దగ్గర నిల్చున్నాను. ఆ సూర్యగ్రహం దగ్గర ఒక జ్యోతి వెలుగుతూ ఉంది. ఎప్పుడైతే నేను మొదటి ప్రదక్షిణ కంప్లీట్ చేసి రెండో ప్రదక్షిణ సూర్యగ్రహం దగ్గరికి వచ్చానో ఆ డైరెక్ట్ సూర్యగ్రహంపై వెలుగుతున్నటువంటి జ్యోతి నా లోపలికి ఎంటర్ అవ్వడం నేను లైవ్గా చూసుకున్నాను మాస్టర్స్. ఎప్పుడైతే ఆ సూర్యగ్రహం పైన ఉన్నటువంటి జ్యోతి నా లోపలికి లైవ్గా ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచి నాకు సాధనలో చాలా మార్పు వచ్చింది. అంతకుముందు 1 అవర్ కూర్చొని సాధన చేసేటువంటి నేను ఎప్పుడైతే ఆ సూర్యగ్రహంలోంచి జ్యోతి వచ్చి నా లోపలికి వెళ్ళిపోవడం జరిగిందో అప్పటి నుంచి అంటే ఆ సూర్యుడి గ్రహం పైన ఉన్నటువంటి జ్యోతి ఏంటంటే అది జ్ఞానానికి సూచిక. జ్యోతి అనేది జ్ఞానానికి సూచిక. అంటే శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా మన లోపల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ గ్రంథం ఓపెన్ అవ్వడం జరిగింది. ఒక్కనొక రోజు ఈ రకంగా చూసుకున్న తర్వాత 2021 జూన్ 21 రోజు ప్రేమ్నాథ్ సార్ మనకి అఖండ ధ్యానం కండక్ట్ చేశారు మేడం. ఆ రోజు ఆ అఖండ ధ్యానంలో నేను 9 అవర్స్ పార్టిసిపేట్ చేశాను. ఆ టైంలో మధ్యాహ్నం మార్నింగ్ 9కి స్టార్ట్ అయింది అఖండ ధ్యానం. మధ్యాహ్నం 12:30 ఆ టైంలో నా లోపల నుంచి ఒక వాయిస్ వినిపించింది మాస్టర్స్. ఏమి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అని వాయిస్ వినిపించింది. భూమి పైన హలాహలం కుమ్మరించబడుతుంది, గురువు ఒక్కరే మోయలేరు అంటూ ఇలా 3 సెంటెన్సెస్
నా లోపల నుంచి వాయిస్ వినిపించింది మాస్టర్స్. అలా ఏంటి, హలాహలం భూమి పైన కుమ్మరించబడుతుంది, గురువు ఒక్కరే మోయలేరు అంటూ వాయిస్ వినిపించిన తర్వాత నాకు ఏంటి, గురువు ఒక్కరే, ప్రజ్ఞానం బ్రహ్మ అని వచ్చింది, హలాహలం భూమి మీద కుమ్మరించబడుతుంది, గురువు ఒక్కరే మోయలేరు అంటున్నారు, దీని అంతరార్థం ఏంటి అన్నప్పుడు నాకు అంత దూరంలో ఓషో గారు, ఓషో గారిని చూశాను మేడం. ఓషో గారి దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇలా వారికి నా హస్తాల చేత నమస్కరించి, మాస్టర్ మీరు మీరు అందించేటువంటి జ్ఞానాన్ని అందుకునేటువంటి అర్హత నాకు ఉంటే కనుక ఆ జ్ఞానాన్ని అందించండి. ఆల్రెడీ నేను యూనివర్స్‌కి కనెక్ట్ అయిపోయాను మాస్టర్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆల్రెడీ నేను యూనివర్స్‌కి సరెండర్ అయ్యాను అనేటువంటి వర్డ్ చెప్పానో, నా దగ్గరకు వచ్చినటువంటి వారు కాస్త నా అల్లంత దూరం, నా కంటికే కనిపించినంత దూరంలో వెళ్ళిపోయారు. కానీ నాకు ఒక వెలుతురు కనపడుతుంది. వారి నుంచి నా దగ్గరికి ఒక సన్నని పోగుకుండా వెలుతురు కనపడుతూ, సార్ మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు సార్, మీరు దగ్గరికి వచ్చి చెప్పండి, అంత దూరం నుంచి చెప్తే నాకు అర్థం కావట్లేదు, దగ్గరకు వచ్చి చెప్పండి అన్నప్పుడు వారు ఏం చెప్పారంటే, 1947 తర్వాత భూమి మీద జన్మ తీసుకున్నటువంటి సోల్స్ అన్ని కూడా సత్యయుగ స్థాపన కోసం 1947 తర్వాతనే మన గురువు గారు జన్మ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత జన్మ తీసుకున్నటువంటి సోల్స్ అన్ని కూడా దాదాపు 50% భారతదేశంలో జన్మ తీసుకోవడం జరిగింది. భారతదేశంలో అంతకంటే ఈ జన్మ తీసుకున్నటువంటి సోల్స్ అన్ని కూడా భౌతికంగా మాయలో పడిపోయాయి. ఎందుకంటే 1947 కంటే ముందు వెస్ట్రన్ కల్చర్ అంతా వచ్చి భారతదేశంలో వాళ్ళ యొక్క కల్చర్ని మొత్తం వ్యాపింపచేసి మత్తు మందులకు అలవాటు చేశారు. వాటన్నిటితోటి మనకు అంతకు ముందున్నటువంటి భారతదేశము పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి అని చెప్పుకుంటారు. అంతకుముందు పుణ్యభూమి, వేదభూమి కాబట్టి వేద జ్ఞానం చాలా ఉన్నటువంటి దేశం పైకి ఇతర దేశాల వాళ్ళు దండెత్తి వచ్చి మన యొక్క పరిజ్ఞానాన్ని మొత్తం కూడా మత్తు మందులకు అలవాటు చేసేసి మనలో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని మొత్తం కూడా మాయతో కప్పివేశారు. అలా కప్పివేయబడినటువంటి మాయ నుంచి విడబడాలి అంటే ఆ రోజు అఖండ ధ్యానం ఎవరైతే చేశారో జూన్ 21, 2021 రోజు హలాహలం భూమి మీద కుమ్మరించబడుతుంది అని చెప్పారు. గురువు ఒక్కరే మోయలేదు అన్నారు. మనకు అప్పుడే కరోనా పీరియడ్ మాస్టర్స్. నాకు ఎప్పుడైతే నేను ఈ మెసేజ్ తీసుకున్నానో, తీసుకున్న షార్ట్ పీరియడ్లోనే కరోనా స్టార్ట్ అయింది. హలాహలం అంటే విషం అనేది భూమి మీద కుమ్మరించబడుతుంది. ఆ విషమే కరోనా రూపకంగా భూమి మీదకి వచ్చింది. ఆ రకంగా 1947 తర్వాత జన్మ తీసుకున్నటువంటి సోల్స్ అని కూడా 50% భారతదేశంలో ఉన్నారు. వారంతా కూడా ఈ అఖండ ధ్యానం చేసినటువంటి వారు రిలీజ్ చేసినటువంటి ఎనర్జీతో ఏ సోల్స్ అయితే రెడీగా ఉన్నాయో వారంతా కూడా ఈ ఎనర్జీని తీసుకొని ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరుగుతుంది. దానికోసమే అఖండ ధ్యానాన్ని కండక్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి ఆ రోజు మెసేజ్ తీసుకోవడం జరిగింది మేడం. ఆ నెక్స్ట్ డేనే నేను మార్నింగ్ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ద గ్రేట్ అర్సెనిక్ ఫోల్ ఆన్ యువర్ హెడ్ అని చెప్పేసి వాయిస్ మెసేజ్ వచ్చింది మేడం. ద గ్రేట్ అర్సెనిక్ ఫోల్ ఆన్ యువర్ హెడ్. ద గ్రేట్ అర్సెనిక్ అంటేనే అదొక విషానికి విరుగుడట మేడం. విషానికి అంటే భూమి మీద హలాహలం కుమ్మరిస్తున్నారు కదా, ఆ కుమ్మరిచ్చేటువంటి ఆలాహలానికి విరుగుడుగా ద గ్రేట్ అర్సోనిక్ అంటే ఎవరెవరైతే పిరమిడ్ మాస్టర్స్ పూర్తిగా యూనివర్స్కి సరెండర్ అయిపోయి ఉన్నారో వాళ్ళు సాధన చేసేటువంటి టైంలో ఈ యొక్క కుమ్మరించబడినటువంటి విషయాన్ని, ఇప్పుడు పరమశివుడు గనక కాలకూట విషయాన్ని మనం సముద్ర మదనం జరిగినప్పుడు పాల సముద్రంలో ఆ యొక్క వచ్చిన విషయాన్ని ఈ శివుడు కంఠంలో ఎలా అయితే బంధించుకున్నారో అలాగే పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా సాధన, ద గ్రేట్ అర్సెనిక్ పోల్ అంటే అది గొప్ప ఎనర్జెటిక్ పోల్ అట మేడం. ఆ రోజు నాకు నా హెడ్ పైన ప్రవేశపెట్టడం మాస్టర్స్ నమ్ముకుంటే ఆ రోజు నా తల్లపైన ఆ పోల్ని అరేంజ్ చేశారట హాస్టల్ మాస్టర్స్. ఇది ఓషో గారు ఇచ్చిన మెసేజ్ మాస్టర్స్. అంటే మనం సరెండర్ అయినప్పుడు మన ద్వారా ఏ వర్క్ జరుగుతుంది, ఐ యామ్ అన్ ఇన్స్ట్రుమెంట్, ఓన్లీ జస్ట్ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటి భావనతో ఏ వ్యక్తి అయితే ఈ సాధన మార్గంలో ఉంటారో
ఆ ఇన్స్ట్రుమెంట్ను ఉపయోగించుకొని భూమి మీద జరగాల్సినటువంటి మార్పు ఏదైతే ఉందో ఆ మార్పు కోసం పరితపించేటువంటి సోల్స్ కి వీళ్ళు ఎనర్జీ అందించడం జరుగుతుంది అనేటువంటి విషయం నాకు ఆ రోజు అర్థమైంది మాస్టర్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఒక్కనొక రోజు మాస్టర్స్ మామూలుగా నేను ఇలాగే కూర్చొని సాధనలో ఉన్నప్పుడు నా ముందు ఒక 14 to 16 years బాబు కనపడుతున్నారు. దీని కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాసతో అనుసంధానమైనప్పుడు శ్వాసలనే గమనిస్తూ ఉంటాను మాస్టర్స్. మామూలుగా భౌతిక సాధన చాలా మంది చేస్తున్నారు, మెడిటేషన్ లక్షల మందికి పరిచయం ఉంది, ధ్యానం చేస్తున్నారు. కానీ కొద్ది శ్వాసలు గమనించగానే మగత్తగా నిద్రలోకి వెళ్ళిపోవడం కానీ, లేదంటే సరికాని ఆలోచనలతో సతమతం అవ్వడం కానీ, మన జన్మ యొక్క ప్రణాళికను బట్టి, ఆ సోల్ యొక్క ప్రణాళికను బట్టి నిర్ణయం జరుగుతుంది మాస్టర్స్ ఇక్కడ. అయితే ఆ రోజు నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు 16 to 14 years బాయ్ నా ముందుకు వచ్చి కనిపించినప్పుడు నేను ఇలా మెడిటేషన్లో ఎవరు కనిపించినా కూడా మెడిటేషన్లో కనిపిస్తున్నారు అంటే వాళ్ళు ఒక మాస్టర్ అయి ఉంటేనే మనకి కనెక్ట్ అయ్యేటువంటి సోర్స్ ఉంటుంది ఇక్కడ. వేరే వాళ్ళు మన కంటికి కనిపించరు, ఎందుకంటే మనం ఆ దైవిక శక్తిని మన సాధన చేస్తూ శ్వాసను పట్టుకున్నప్పుడు అద్భుతమైన దైవిక శక్తి మన లోపలికి వస్తుంది. కాబట్టి ఆ దైవిక శక్తిని తట్టుకునేటువంటి శక్తి ఒక యోగికి మాత్రమే ఉంటుంది. ఆ యోగి మనకు కనపడుతున్నారు అంటే వారు ఏం సందేశం ఇవ్వడానికి వచ్చారు అనేది మనం ఎరకతో ఉండి గమనించగలిగితే ఖచ్చితంగా వారి నుంచి మనం సందేశం తీసుకోగలుగుతాం మాస్టర్స్. అలా ఆ మాస్టర్ వచ్చి నా ముందు నిలిచినప్పుడు మీరెవరు మాస్టర్ నాకు తెలియట్లేదు అని చెప్పేసి అడిగినప్పుడు నేను యాజ్ఞవల్క్యుడిని అని చెప్పారు. నేను మరి ఎవరు మీరు అన్నప్పుడు వారు ఏమన్నారంటే సాందీప మహర్షికి గురువుని. సాందీప మహర్షి ఒకానొక టైంలో యాజ్ఞవల్క్యుడుగా నేను ఉన్నానట మాస్టర్స్. ఉండి సాందీప మహర్షికే, కృష్ణ పరమాత్ముడి యొక్క గురువు సాందీప మహర్షి, సాందీప మహర్షికే ధ్యానం చెప్పినటువంటి వ్యక్తి యాజ్ఞవల్క్య మహర్షి. ఒకానొక టైంలో అది నేను అనేటువంటి విషయం ఎలా తెలిసింది మాస్టర్స్ అంటే ఇక్కడ అతను కనిపించి ఇలా చెప్పారు, సాందీప మహర్షికి ఒకానొక టైంలో గురువుగా ఉండి విద్యను బోధించారు, దానికి కృతజ్ఞత పూర్వకంగా మీరు ఈ మార్గంలోకి వచ్చారు కాబట్టి మిమ్మల్ని మీరు గుర్తించుకుంటున్నారు కాబట్టి మీకు కృతజ్ఞతలు చెప్పుదామని చెప్పేసి దగ్గరకు వచ్చానని వారు ఇట్లా పాద నమస్కారం చేయగానే మనో గురువు గారు అనేటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు వచ్చి నా పాద పద్మాలకి సాష్టాంగ నమస్కారం చేయడం జరిగింది మాస్టర్స్. బాడీ తలబడిపోయింది ఇలా. ఎందుకంటే జగద్గురు ఒక సద్గురువు వచ్చి మన పాదాలకి నమస్కారం చేస్తున్నారంటే మనం కూడా అంతటి స్థితి కలిగినటువంటి వ్యక్తులమయ్యి మర్చిపోయి మాయలో పడిపోయి సామాన్య వ్యక్తులం అనుకుంటున్నాం. మనం కూడా వారితో ఈక్వల్ గా ఉన్నటువంటి వారమే. ఎప్పుడు ఈక్వల్ గా ఉన్నటువంటి వారం అంటే మనం పూర్తిగా భౌతిక ప్రపంచంలో జీరో అయిపోయి ఆధ్యాత్మిక ప్రపంచంలో హీరోయిజాన్ని చూయించుకున్నప్పుడు, భౌతిక ప్రపంచంలో జీరో అవ్వాలి అంటే ఏది నాది కాదు, నేను లేను, నాకు నేను శరీరాన్ని కాదు, ఐఆమ్ అన్ ఇన్స్ట్రుమెంట్, నేను ఒక ఆత్మ చైతన్య శక్తిని అనే అవగాహనతో భౌతిక ప్రపంచంలో మనం జీవించగలిగినప్పుడు ఆ శక్తితో ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళని ఒక సద్గురువు గుర్తిస్తారట మాస్టర్స్. అలా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు వచ్చి నా పాద పద్మములకు నమస్కారం చేసినప్పుడు సార్ మీరేంటి ఇలా వచ్చి నా పాద పద్మములు ఇట్లా నమస్కారం చేసుకుంటున్నారని ఇట్లా తడబడిపోతూ ఉంటా అడిగినప్పుడు వారు గురువుగారు ఒకటే మాట చెప్పారు, లేదు మేడం, మిమ్మల్ని మీరు గుర్తించారు, మీ లోపల ఉన్నటువంటి మస్తకాన్ని ఓపెన్ చేస్తున్నారు, ఆ జ్ఞానాన్ని మొత్తం కూడా భూమి మీద పంచాల్సినటువంటి సమయం ఆసన్నమైంది, దాన్ని మీరు గుర్తించారు కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మేడం, తప్పులేదు కదా, చైతన్య శక్తి అంతా ఒకటే కదా, రూపమే వేరు కదా, ఇక్కడ మీరు కూడా అదే చైతన్య శక్తితో ఉన్నారు కాబట్టి అంతా సమానమే అనే భావం నాకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మాస్టర్స్. ఇలా ఒకానొక జన్మలో యాజ్ఞవల్క్యుడు అంటే 4 వేదాల యొక్క సారాన్ని పూర్తిగా గ్రహించినటువంటి ఋషులలో యాజ్ఞవల్క్య మహర్షి ఒకరట మేడం. అంటే ఆల్రెడీ ఒకానొక జన్మలో ఆ యాజ్ఞవల్క్యుడుగా నేను ఉన్నాను
అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్గా ఎందుకు చూపించారు? ఆ ఎక్స్పీరియన్స్ చూపించడం ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మాయ నుంచి నేను విడబడిపోవడం కోసం నాకు ఆ ఎక్స్పీరియన్స్ని చూపించారు. ఒకనొక టైంలో ఆ రకంగా ఆ స్థితిలో ఉన్నటువంటి నేను ఇప్పుడు భూమి మీదకి వచ్చి నేను చేయాల్సిన వర్క్ ఏంటి, ఏం చేస్తున్నాను, నన్ను నేను గుర్తించుకోవడం కోసం, నన్ను నేను పూర్తిగా సరిదిద్దుకోవడం కోసం నాకు ఆ ఎక్స్పీరియన్స్ చూపించడం జరిగింది మాస్టర్స్. అంటే ధ్యానం చేస్తా ఉన్నాం, మేము కూడా చేస్తున్నాం కదా, మాకు ఎక్స్పీరియన్సెస్ రావట్లేదు కదా, మరి మీరు చేస్తే కూర్చున్న ప్రతిసారి ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటున్నారు, మరి మాకు రావట్లేదు అనేటువంటి డౌట్ చాలా మంది మాస్టర్స్కి వచ్చింది, వస్తుంది. ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతూనే ఉంటున్నారు మాస్టర్స్. కానీ అది జన్మ ప్రణాళికను బట్టి ఎవరం ఏ వర్క్ అయితే తెచ్చుకున్నామో ఆ వర్క్ కంప్లీట్ చేయాలి అంటే మనమేంటి అనేది మనకు అవగాహన రావాలి అంటే బీ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మాత్రమే అవగాహన వస్తుంది. అవగాహన వచ్చినప్పుడు మాత్రమే ఆ వర్క్ను చేయడానికి మనం సిద్ధమవుతాం. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలి మేడం. అమెరికా వెళ్ళాలి అంటే మనకి ఎలిజిబిలిటీ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీ టెస్ట్లో పాస్ అయినప్పుడే మనకి వీసా అనేది ఒక కార్డు ఇస్తారు. అలాగా మనల్ని మనం గుర్తించాలి అంటే మనం ఆ కార్డు మనకి రావాలి అనుకుంటే మన యొక్క టాలెంట్ని మనం అక్కడ చూపించాల్సి ఉంటుంది. ఇలా సాధనలో తపన పెంచి మన సాధన మనతో మనం కనెక్ట్ అయినప్పుడు మనకి ఇవన్నీ కూడా మన టాలెంట్ని మనకి చూపించినప్పుడు మనకి రూట్ ఈజీగా, ఇప్పుడు దారి తెలియని ప్రయాణం ఎలా ఉంటుంది, ఒక ప్లేస్కి వెళ్ళాలంటే దారి తెలియకపోతే అడుక్కుంటూ పోవాల్సి ఉంటుంది. అడుక్కుంటూ పోయి చేసే జర్నీకి తెలుసుకొని వెళ్ళే జర్నీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది మాస్టర్స్ ఇక్కడ. ఇప్పుడు శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా మనం ఏంటి, ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఏం చేయడానికి భూమి మీదకి వచ్చాము, ఏం చేస్తున్నాము, ఎక్కడ ఇరుక్కొని పోయాము, ఎలాంటి పనులు చేయకూడదు, ఎలాంటి పనులు చేయాలి అనేటువంటి ఒక అవగాహన ఒకరు చెప్తే వచ్చేది కాదు మాస్టర్స్. మనపై మనకు అవగాహన కల్పించేది ఒకే ఒక మార్గం, శ్వాస మార్గం. శ్వాస మార్గాన్ని నమ్మి సాధన ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా 100% మనకి పైన మనకి అవగాహన వచ్చినప్పుడు అందరి లోపల మనం వేరు, మన ఎదుర్కొన్న వ్యక్తి వేరు, పక్క వాళ్ళు వేరు అనేటువంటి అవగాహన మటుమాయం అవుతుంది మాస్టర్స్. ఇక్కడ అందరూ సమానమే, సర్వం కల్వితం బ్రహ్మ, అందరి లోపల ఉన్నది ఒకే చైతన్య శక్తి. ఇలా ఎక్స్పీరియన్సెస్ చెప్పుకుంటా పోతూ ఉంటే మాస్టర్స్కి అనిపిస్తుండొచ్చు, మరి ఇంత సాధన చేసినప్పుడు ఇన్ని ఎక్స్పీరియన్స్లు వచ్చినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్లు వినడం ద్వారా మాకేమొస్తుంది అనేటువంటి డౌట్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది మాస్టర్స్. ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా ఎందుకు షేర్ చేయడం జరుగుతుంది మాస్టర్స్ ఇక్కడ అంటే, ఆ ఎక్స్పీరియన్స్ విన్నప్పుడు ఒక ఇన్స్పిరేషన్, ఓహో ఇలా మనం భౌతికంగా పూర్తిగా జీరో అయిపోయి సాధన చేయడం ద్వారా మన గురించి మనకి కూడా ఒక క్లారిటీ వస్తుంది, మనం కూడా సాధన చేయాలి, మనం కూడా తెలుసుకోవాలి అనేటువంటి తపన ఎదుటి వ్యక్తిలో కలుగుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఇన్స్పిరేషన్ అనేది ఊతకర్ర మాస్టర్స్. మన లోపలికి మనం ప్రయాణం చేయడం కోసం ఊతకర్రనే ఎక్స్పీరియన్స్. ఇలా ఎక్స్పీరియన్స్ వినడం ద్వారా చాలా మంది లోపల ఒక తపన స్టార్ట్ అవుతుంది, నేను కూడా సరైన సాధన చేయాలి, నేను కూడా నా గురించి నేను పూర్తిగా తెలుసుకోవాలనేటువంటి తపన ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు భౌతికంగా మన లోపల ఆటోమేటిక్గా మార్పు వస్తుంది మాస్టర్స్. భౌతిక ప్రపంచంలో ఫిజికల్ లైఫ్లో మనం చేయాలనుకున్నది, మనం సాధించాలనుకున్నది, మనం క్రియేట్ చేయాలనుకున్నది మనకి ఈజీగా చేయడానికి అవకాశం మన ఆత్మశక్తి ద్వారా మనం దాన్ని క్లియర్గా చేయగలుగుతాం మాస్టర్స్. ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ మామూలుగా నాకు 2021 ఎండింగ్లో మాస్టర్స్ సార్ ఫిజికల్గా వీక్ అయిపోయారు, బెంగళూరులో ఉన్నారు అని చెప్తే బెంగళూరులో ఎట్లా పిరమిడ్ వ్యాలీ చూడలేదు, చూసి అట్లనే సార్ని విజిట్ చేసి వద్దాంలే, చూసి వద్దాము, అందరు వెళ్తున్నారు, సార్ ఆరోగ్యం బాగోలేదట అని తెలిసినప్పుడు ఒక 10-15 మెంబర్స్ ఓంకారం నుంచి బయలుదేరితే వాళ్ళలో నేను కూడా ఉన్నాను. అక్కడికి వెళ్ళాను. బెంగళూరు పోయినప్పుడు అక్కడ అంతకుముందు నేను ఏం విన్నాను మాస్టర్స్ అంటే, బెంగళూరు పిరమిడ్ వ్యాలీ చాలా పవర్ఫుల్ పిరమిడ్, అక్కడ కూర్చొని సాధన చేస్తే ఖచ్చితంగా 100% ఎక్స్పీరియన్స్ అవుతారట, అంత అద్భుతమైనటువంటి శక్తి అందులో ఉందట అని చెప్పడం నేను విన్నాను మాస్టర్స్ చెప్పినప్పుడు. అలా నేను స్వయంగా వెళ్ళాను కదా, సార్ దగ్గర వెళ్ళడం కంటే ముందు ఒక 1/2 అవర్ బిఫోర్ వెళ్ళి పిరమిడ్లో కింగ్స్ ఛాంబర్స్లో కూర్చొని మెడిటేషన్ చేయడం జరిగింది మాస్టర్స్. చేసినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, మన గురువు గారు అనేటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు
గత 30 సంవత్సరాల క్రితం భూమండలం అంతా తిరిగి విత్తనాలను చల్లారు. ఆ చల్లినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మొలకెత్తి చిన్న మొక్కయి పెద్ద వృక్షాలయ్యి పూత పూసి కాయ కాసి ఫలాలిచ్చేటువంటి సమయం ఆసన్నమయ్యింది. ఆ ఫలాలని తీసుకున్నటువంటి ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఆ ఫలాన్ని తనొక్కరే తీసుకోవడం కాకుండా దాన్ని పంచడం స్టార్ట్ చేయాలి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా సత్యయుగం వచ్చి తీరుతుంది అన్నటువంటి మెసేజ్ నాకు బెంగుళూరు కింగ్స్ ఛాంబర్‌లో తీసుకోవడం జరిగింది మాస్టర్స్. 30 సంవత్సరాల క్రితం మన గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు భూమండలం అంతా తిరిగి విత్తనాలను చల్లడం జరిగింది. విత్తనాలు చల్లినప్పుడు అంటే ఆయన పాదం ఎక్కడైతే మోపబడిందో, ఆయన పాదం మోపబడినటువంటి ప్లేస్‌లో ఉన్నటువంటి సోల్స్ అన్నీ కూడా ఆయన యొక్క ఆరాకి కనెక్ట్ అయిపోయి ఈ సాధన మార్గంలోకి రావడం జరుగుతుంది అనేది దీని యొక్క అంతరార్థం మాస్టర్స్. అలా వారు భూమండలం అంతా తిరిగి ఎక్కడెక్కడికైతే వెళ్ళారో తనకి ఏ టు జెడ్, ఎందుకంటే భూమండలం పైన మొత్తం 33 కోట్ల దేవతల యొక్క కాన్షియస్నెస్తో భూమి మీద దేవతలంతా కూడా విగ్రహ రూపంలో ఉండి మేమేం అమ్మో భూమి మీదకా మేము పోలేం, మా నుంచి కాదు, మేము చేయలేం, మేము ఎవరిని మార్చలేం, మా నుంచి ఏది కాదు అని చెప్పేసి దేవతలే భయపడిపోయారట. భూమి మీద ఉన్నటువంటి ఈ మనుషులను మార్చడం కోసం దేవతలే భయపడిపోయారట. అప్పుడు ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్లో ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీలో డిస్కస్ చేశారట. 33 కోట్ల మంది దేవతలంతా కూర్చొని ఆ భూమి మీద ఉన్నటువంటి మానవులను మార్చాలి అంటే విగ్రహ రూపంలో ఉన్నటువంటి మనం ఏమీ చేయలేకపోతున్నాం, వాళ్ళని మార్చాలి అనుకుంటే మానవ రూపంలో భూమి మీదకి వెళ్ళాలి అన్నప్పుడు ఎవరు సిద్ధంగా ఉన్నారన్నప్పుడు మన గురువు గారు హ్యాండ్ రేస్ చేశారు. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్లో హ్యాండ్ రేస్ చేసి నేను సిద్ధంగా ఉన్నాను భూమి మీదకి వెళ్ళడానికి అన్నప్పుడు, మరి మీ అందరి సపోర్ట్ ఉంటే కనుక నేను భూమి మీదకి వెళ్ళి వర్కం చేయగలను అన్నప్పుడు ఆ 33 కోట్ల దేవతల యొక్క కాన్షియస్నెస్తో కనెక్ట్ అయ్యి భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తియే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అనే పేరు 1975లో కార్ యాక్సిడెంట్, సారు ఫెర్టిలైజర్ కోరమండల్ ఫెర్టిలైజర్లో వర్క్ చేస్తూ హైదరాబాద్ టు మహబూబ్నగర్ జర్నీ చేసేటువంటి టైంలో కర్నూలుకి జర్నీ చేసేటువంటి టైంలో మధ్యలో యాక్సిడెంట్ అవ్వడము, సార్ బాడీ వెకేట్ చేయడము, బాడీ వెకేట్ చేసిన తర్వాత మైత్రేయ బుద్ధుడి యొక్క కాన్షియస్నెస్ వచ్చి వాకిన్ అవ్వడము, అలా వాకిన్ అయినటువంటి బాడీయే ఆ 33 కోట్ల దేవతల యొక్క కాన్షియస్నెస్తో కనెక్ట్ అయినటువంటి శరీరమే మైత్రేయ బుద్ధుల వారిది. ఆ మైత్రేయ బుద్ధుడే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క బాడీలో వాకిన్ అయి ఈ భూమండలం మీద కొన్ని కోట్ల మందికి ఈ ఆత్మ విద్యను, శ్వాసపై ధ్యాస ధ్యానం ఈజీగా ఒకనొక టైంలో ధ్యానం అనేది చేయాలి అనుకుంటే కుటుంబాన్ని వదిలిపెట్టి బ్రహ్మచర్యం తీసుకొని సన్యాస దీక్ష చేపట్టి ఎక్కడెక్కడో అడవులలోకి వెళ్ళిపోయి సాధన చేస్తే కూడా రానటువంటి శక్తి కేవలం సంసారంలోనే నిర్వాణం అనేటువంటి ఒక ఆయుధాన్ని అందరికీ పరిచయం చేసి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన సంసారంతో ఉంటూనే మనం సంసార జీవితాన్ని హ్యాపీగా డీల్ చేస్తూనే శ్వాసపై ధ్యానం పెట్టి ముక్తి మార్గంలో ప్రయాణం చేస్తూ ఈ అన్యాయాన్ని ఎదిరించేటువంటి శక్తి ఏ సోల్ అయితే అక్కడ వచ్చేటప్పుడు భూమి మీదకి వచ్చేటప్పుడు నా పాత్ర ఇది, నా క్వశ్చన్ పేపర్ ఇది, ఆ క్వశ్చన్ పేపర్ని కంప్లీట్ చేయడానికి నేను భూమి మీదకి వెళ్తున్నానని కంకణం కట్టుకొని ఏ సోల్ అయితే భూమి మీదకి దిగిందో ఆ సోల్స్ అన్నీ కూడా ఇప్పుడు సార్ బాడీ వికెట్ చేసిన తర్వాత చాలా అద్భుతమైన గ్రేట్ వర్క్ చేస్తూ ఈ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని భూమండలం అంతా పంచడానికి రెడీగా ఉన్నారు. కానీ దానిని అందుకున్నటువంటి అవకాశం, అర్హత ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే ఈ మార్గంలోకి రాగలుగుతున్నారు. వచ్చిన తర్వాత అది మామూలుగా సార్ చెప్పారు, ముక్కున్న ప్రతి వ్యక్తి కూడా శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చేయాల్సిందే, తప్పదు అని చెప్పారు. అది 2095 వరకు టైం ఇచ్చారు. అప్పటి వరకు నేను భూమి మీదనే ఉంటానని చెప్పారు. నేను భూమి మీదనే ఉంటానని చెప్పారు. కానీ నేను అంటే ఇక్కడ శరీరం కాదు కదా, ఆత్మ చైతన్య శక్తి కదా. ఇది మన పిరమిడ్ మాస్టర్స్కి ఎవరికి అర్థం కావట్లేదు. సార్ 2095 వరకు ఉంటున్నారు కదా, మరి అప్పుడే ఇట్లా బాడీ వేకేట్ చేశారు అంటే అసలు నేను అంటే చైతన్య శక్తి అని ఫస్టే చెప్పిండు సార్. చెప్పినా కూడా అయ్యో 2095 వరకు ఉంటున్నారు, అప్పుడే పోయింది వర్డ్స్కి కొంచెం కన్ఫ్యూషన్ కూడా ఉంది మేడం చాలా వరకు.
ఆయన కాన్షియస్‌నెస్ 2095 వరకి భూమి మీదనే ఉంటుంది అనేటువంటి భావం అందరూ కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి, అర్థమైనోళ్ళంతా కూడా చాలా అద్భుతమైనటువంటి వర్క్ భూమి మీద ఇప్పుడు సార్ ఉన్నప్పటికంటే కూడా ఉధృతంగా వర్క్ జరుగుతా ఉంది మేడం ఇది. నెక్స్ట్ వచ్చేసి నేను మరి మేడం మీరు ఇంత సాధన చేశారు, ఇన్ని ఎక్స్‌పీరియన్స్‌లు పొందారు. మరి ప్రెజెంట్ మీరేం చేస్తా ఉన్నారు? ఈ సాధన ద్వారా మీకేం మార్పొచ్చింది అని చెప్పేసి మీరు అడగొచ్చు మాస్టర్స్. అంటే ఈ నేను ధ్యాన మార్గంలోకొచ్చి 7 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 8థ్ ఇయర్. కానీ వితిన్ నేను 3 మంత్స్‌లోనే నన్ను నేను తెలుసుకున్నాను మాస్టర్స్. నేను అంటే ఇక్కడ నేను కావాలి, నాకు ఈ బంధాలు, అనుబంధాలు, ఈ ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ కూడా ఏవి శాశ్వతం కాదు. శాశ్వతమైంది ఒకటే చైతన్య శక్తి. ఆ చైతన్య శక్తితో మనం అనుసంధానమై పని చేయడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు భూమి మీద ఒక ఒక 1 ఇయర్ లోపు బేబీకి తనకేం కావాలో తల్లికి తెలీదా? తనకి నోరు లేదు, అడగలేదు. అంటే ఆ భగవంతుడితో కనెక్ట్ అయ్యి మన సమస్యలను తీర్చుకునే శక్తి మనకు లేదు. కాబట్టి ఆ తల్లికి తెలుసు. వీడు ఎందుకోసం భూమి మీదకి పోయాడు? ఏం చేస్తున్నాడు? ఎట్లున్నాడు? అనుక్షణం, అనుక్షణం మనల్ని గమనిస్తూనే ఉంది మన యొక్క కాన్షియస్‌నెస్. అంటే మన యొక్క పూర్ణాత్మ. ఆ పూర్ణాత్మ నుంచి విడబడిపోయి వచ్చినోళ్ళు మనమే అంశాత్మలు. ఈ అంశాత్మలే ఇప్పుడు సాధన చేస్తూ, ప్రచారం చేస్తూ ఎవరిని వాళ్ళు తెలుసుకొని నేనే సాక్షాత్ దైవ స్వరూపాన్ని అని ఎవరైతే గ్రహించగలుగుతారో, నేనే దైవ స్వరూపాన్ని అని గ్రహించి దైవం ఏదైతే చేస్తుందో ఆ వర్క్ చేయగలిగే స్థితిలో ఏ పిరమిడ్ మాస్టర్ అయితే ఉంటారో వాళ్ళంతా కూడా పూర్ణాత్మ స్థితికి ఎదిగిన వాళ్ళే. అందులో కొద్దిగా కాకపోయినా కొద్దిగా ఒక చీమ కాలుకు అణురేణువు అంత చీమ కాళ్ళు ఎంత ఉంటుంది మాస్టర్స్? చాలా చిన్నగా ఉంటుంది. అందులో ఒక అణువు అంత భాగాన్ని అర్థం చేసుకునేటువంటి అర్హతను నాకిచ్చినటువంటి యూనివర్స్‌కి ఈ సందర్భంగా మీ అందరి ముందు ప్రణమిల్లుతూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. అంటే నేను ఈ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ పొందిన తర్వాత నాకు ఆత్మస్థైర్యం పెరిగింది మాస్టర్స్. నన్ను నేను తెలుసుకున్నాను. నేను ఊరికే భూమి మీదకి రాలేదు. ఒక వర్క్, ఒక ప్లాన్ ప్రకారం భూమి మీదకొచ్చాను. ఏంటా ప్లాన్ అని కూడా నాతో నేను అనుసంధానమవుతూ, నేను ఏ పర్పస్‌లో భూమి మీదకొచ్చానో నాకు ఆ పర్పస్ తెలియజేయండి అని చెప్పేసి నేను మాస్టర్స్‌కి మొరపెట్టుకున్నప్పుడు నా ముందు ఒకానొక రోజు మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, వారి గురువు గారైనటువంటి సదానంద యోగుల వారు. నేను చూడలేదు. ఫోటో కూడా చూడలేదు కనీసం ఇప్పటివరకి. నేను మెడిటేషన్‌లో నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ వచ్చేటప్పటికి. ఇప్పుడు చూసాను. నేను ఎక్స్‌పీరియన్స్ పొందేటప్పటికి వారి ఫోటో కూడా నాకు తెలీదు. మార్నింగ్ మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు గురువుగారొచ్చారు. గురువుగారు వెనకంగా ఒక 3, 4 మెంబర్స్ లేడీస్ ఉన్నారు. వారు కూడా వచ్చారు. కానీ నా ముందు ప్లేస్ లేదు. మాస్టర్స్ మేడం మీరు ఇది కాదు ప్లేస్ మీరెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని పక్కన పంపించి వెనకంగా ఒక వ్యక్తి వస్తున్నారు. ఎవరా అని చూస్తే వీరెవరు అన్నప్పుడు వారు సదానంద యోగుల వారు మా గురువు గారు అని చెప్పారు. నా ముందు ఇద్దరు 2 కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. వైట్ పేపర్స్ పెట్టుకొని ఇలా రాస్తా ఉన్నారు. రాసేటప్పుడు సార్ ఏంటి సార్ ఏం రాస్తున్నారు సార్ ఏం రాస్తున్నారు సార్ అని చెప్పేసి అడిగాను. అడిగినప్పుడు ఏంటి చెప్పాలా నీకు ఇప్పుడు తెలుసుకోవాలా నువ్వు ఇప్పుడు అంటే సార్ నా ముందు కూర్చొని రాసేటప్పుడు నాకు తెలుసుకోవాలనే తపన ఉండదా సార్ ఉంటుంది కదా! చెప్పండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసి అడిగినప్పుడు, వారు రాసేటువంటి పేపర్ ఇలా తిప్పి చూయించారు మాస్టర్స్. ఇలా తిప్పి చూయించినప్పుడు ఆ A4 షీట్ దానిపైన చక్కగా తెలుగు లెటర్స్ రాశారు. కాల ప్రమాణ పట్టిక అని చెప్పి రాసున్నారు. నేను అడిగినప్పుడు, సార్ ఏంటి నా ముందు కూర్చొని నా కాల ప్రమాణ పట్టికని రాస్తున్నారు. మీరు సర్వజ్ఞులు మీకు అన్నీ తెలుసు కదా! నా ముందు కూర్చొని ఎందుకు రాస్తున్నారు అన్నప్పుడు, వారు నా ముందు నుంచి ఇలా అంతరార్థం ఇవ్వడం జరిగింది. ఇద్దరు మన గురువు అయినటువంటి సదానంద యోగుల వారు. ఇద్దరు అంతరార్థం అయిపోయారు. అంతరార్థం అయ్యే ముందు నా ముందు ఒక 6, 7 రోస్‌లో స్టూడెంట్స్‌ని కూర్చోబెట్టారు. వాళ్ళ యొక్క ఏజ్ వచ్చేసి 3-12 ఇయర్స్ వరకు ఉంటారు. అలాంటి పిల్లలని ఒక 6, 7 రోస్‌లో కూర్చోబెట్టి వాళ్ళని చూయించేసి ఎళ్ళిపోయారు. అంటే కాల ప్రమాణ పట్టిక అంటే ఈ పిల్లలకి ఆత్మ విద్యను బోధించడం కోసం భూమి మీదకొచ్చావు అన్నటువంటి నా యొక్క కాల ప్రమాణ పట్టికను తయారు చేసి నాకు చూయించేసి వెళ్ళిపోవడం జరిగింది మాస్టర్స్. అందులో భాగంగానే నేను ఇప్పుడు ప్రెజెంటు మామూలుగా 2005లో
2005లో నేను స్కూల్ పెట్టాను. పెట్టేసి కరోనాకి బిఫోర్ నేను కరోనా తర్వాత స్కూల్ తీసేయడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ఈ స్కూల్ రన్ చేయాలంటే చాలా రిస్క్‌తో కూడుకున్న పని. వాళ్ళకి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం తెలీదు. అట్లాంటప్పుడు చిన్న చిన్న పిల్లల కోసం రిస్క్ తీసుకుంటే ఎవరికి ఏమైనా కూడా నాకు ఎఫెక్ట్ అవుతుంది గదా! వద్దులే అని చెప్పేసి వదిలేసి స్కూలు తీసేసాను మాస్టర్స్. 2020, 21, 2 సంవత్సరాలు స్కూలు పూర్తిగా 20 అంటేనేమో అది పూర్తిగా 2020 జీరో అకాడమిక్ ఇయర్ అయిపోయింది. 21లో తీసేసాను. 22లో కూడా లేదు. 22 ఎండింగ్‌లో పేరెంట్స్ యొక్క ప్రోద్బలంతోటి యూనివర్స్ తిరిగి రీ ఎంట్రీ ఇప్పించింది మాస్టర్స్ నాకు. మళ్ళీ స్కూల్లోకి మళ్ళీ ప్రవేశించడం జరిగింది. మళ్ళీ సేమ్ అది అసలు నన్ను వదులుకున్నటువంటి స్కూల్‌ను ఎవరి ద్వారానో తీసుకొచ్చి వేరే వాళ్ళొచ్చి, "మేడం మీరేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సీట్ పైన కూర్చోండి. మిగతాది మొత్తం మేము చూసుకుంటాం" అని చెప్పేసి నన్ను ఇన్వాల్వ్ చేసి 1 ఇయర్ కూడా కానే కాలేదు. ఎవరైతే ఇన్వాల్వ్ చేసారో వాళ్ళు తిరిగి రిటర్న్ ఎళ్ళిపోయారు. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా 2019కి బిఫోర్ నేను ఎలా అయితే ఉన్నానో సేమ్ అన్ని రెస్పాన్సిబిలిటీస్‌తో మళ్ళీ స్కూల్‌కి ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది మాస్టర్స్. ఎందుకు నన్ను అక్కడ ఇన్వాల్వ్ చేశారు అంటే, దాదాపు ఇప్పటి వరకి 2005 నుంచి ఇప్పటి వరకి దాదాపు ఒక 3000 మంది చిల్డ్రన్స్‌ని 3 సంవత్సరాల్లో పిల్లల్ని నేను ఇలా ఎత్తుకొని వాళ్ళని పెంచాను మాస్టర్స్. దానికి రీజన్ ఏంటయ్యా అంటే, చిన్న పిల్లలు నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకు తినబెట్టాలి. తినబెడుతూ ఒక ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్ ముస్లిం ఫ్యామిలీస్ అంటే ఎలా ఉంటారు మాస్టర్స్? నాన్ వెజ్‌లో నిండుగా మునిగిపోయి తేలుతున్నటువంటి పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ పిల్లలకు కూడా అలాగే పెడతారు. ఒక ముస్లిం అమ్మాయి క్యూట్‌గా ఉంటుంది. 3 ఇయర్స్, 3 ½ ఇయర్స్ ఉంటాయి అమ్మాయికి. దగ్గరకు తీసుకొని డైలీ ఆ అమ్మాయికి ఫుడ్ తినపెడుతూ, ఈ అమ్మాయి పూర్తి అవేర్‌నెస్‌తో ఉంటూ ఈ నాన్ వెజ్‌కి పూర్తిగా దూరమైపోయి పూర్తి శాకాహారిగా మారిపోవాలని చెప్పేసి యూనివర్స్‌ను హృదయపూర్వకంగా కోరుకుంటున్నానంటూ అలా ఉన్నటువంటి పిల్లలకి దాదాపు డైలీ 5 మెంబర్స్‌కి, 6 మెంబర్స్‌కి నా చేతితో అన్నం తినబెట్టేదాన్ని మాస్టర్స్. అలా తినబెట్టడం ద్వారా ఏ ముస్లిం అమ్మాయి అయితే నాన్ వెజ్ తిని వండిన అమ్మాయి, ఈరోజు ఈవెన్ ఎగ్ ఉడకబెట్టి అన్నంలో లోపల కప్పి పెట్టి పంపితే కూడా అమ్మాయి తింటే వామిటింగ్ అయితుంది. అమ్మాయికి పడట్లేదు. హ్మ్. తినను మొర్రో అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్‌తో మొత్తుకుంటుందంట. నేను తినను నాకు వామిటింగ్ వస్తుంది. నేను తినను నాకు పెట్టొద్దు మమ్మీ. వాళ్ళ పేరెంట్స్ ఫోను చేసి, "మేడం మీరేం చెప్పారు మా పాపకి? ఏం చేసిర్రు? అసలు ఏం మంత్రం ఏసారు? మా పాప ఇష్టపూర్తిగా తినేటువంటి ఫుడ్‌ను పూర్తిగా అవాయిడ్ చేసింది. దీనికి కారణం ఏంటి మేడం? మీరేం చెప్పిర్రు? ఇట్లాంటి మాటలు ఎందుకు చెప్తున్నారు మా పిల్లలకి?" మాటలు చెప్పడం కాదు అక్కడ మనకి మాటే మంత్రం అయ్యింది. నా వర్క్ అది. ఆ వర్క్ పైన భూమి మీదకొచ్చాను కాబట్టి ప్యూర్‌గా విశ్వ చైతన్య శక్తిని నా లోపల నింపుకున్నప్పుడు త్రికరణ శుద్ధిగా నా లోపల పూర్తి క్లారిటీ ఏర్పడిపోయిన తర్వాత ఈ మాటే మంత్రం అవుతుంది. నేనక్కడ పిల్లలకి చెప్పినటువంటి ప్రతి మాట కూడా ఒక మంత్రం అయిపోయి ఈరోజు ఇప్పుడు ప్రెజెంట్ నా స్కూల్‌లో లంచ్ టైమ్‌లో దాదాపు నియర్లీ 100 పైన మెంబర్స్ లంచ్ చేస్తా ఉంటారు. మిగతా వాళ్ళంటే నాన్ లోకల్స్ ఉంటారు. వాళ్ళ ఇళ్ళలకెళ్ళిపోతారు. నాన్ లోకల్ స్టూడెంట్స్ కొంతమంది లోకల్‌లో దూరం ఉన్నటువంటి స్టూడెంట్స్ 100 మెంబర్స్ దాకా ఉంటారు మాస్టర్స్. వాళ్ళు తినేటప్పుడు మర్చిపోయి ఎవరు కూడా ఎగ్ అనేటువంటి ఈవెన్ ఎగ్‌తో సహా నాన్ వెజ్ అసలు తీసుకురారు. ఎగ్ గూడా పూర్తిగా అవాయిడ్ చేశారు. నేనొకటే చెప్పాను మాస్టర్స్ వాళ్ళకేం చెప్పానంటే, దేవుడు గుడియే బడి. బడి అంటే దేవుడు గుడితో సమానం. మనం దేవుడు గుడికెళ్ళేటప్పుడు తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ఏసుకొని ఎంతో పరిశుభ్రంగా దేవాలయానికి వెళ్తాం. దేవుడు దగ్గరికి ఎవరమైనా ఎగ్గుని తీసుకెళ్ళిపోయి పెడతామా? దేవుడి గుడిలోకి నాన్ వెజ్ తీసుకెళ్తామా? మరి ఇది కూడా దేవుడి గుడి కూడా బడి కూడా దేవుడి గుడియే కదా! కాబట్టి మీరెవ్వరు కూడా అలా తీసుకొని రావడానికి వీల్లేదు అని చెప్పడం ద్వారా ఈరోజు ప్రతి పిల్లవాడు అసలు నాన్ వెజ్ ఎవరు ముట్టుకోవట్లే మేడం. చాలామంది పేరెంట్స్ ఫోన్‌లు, "మేడం మా పిల్లలకి ఏం చెప్తున్నారు మీరు? మా పిల్లలు గుడ్డు కూడా ముట్టుకోమంటున్నారు. నాన్ వెజ్ దగ్గరికి రానిస్తలేరు. తినట్లేదు. మాకు పడదు అంటున్నారు. వద్దంటున్నారు. మీరేం చెప్తున్నారు మేడం" అంటారు. అక్కడ మన మాట మంత్రం అయిపోయింది. ఆ మాట చెప్పడం ద్వారా పిల్లలు నాన్ వెజ్‌కి పూర్తిగా దూరం అవుతున్నారు. డైలీ వాళ్ళు 15 మినిట్స్ ఖచ్చితంగా వాళ్ళకి మెడిటేషన్ చేయించడం జరుగుతుంది మాస్టర్స్. అలా నా వర్క్ భూమి మీద ఉంది కాబట్టియే తిరిగి మళ్ళీ నేను క్లోజ్ చేసుకున్నటువంటి స్కూల్‌ని రీ ఎంట్రీ చేయడము.
నియర్లీ 200 స్ట్రెంత్ మేడం ఇప్పుడు ప్రీ ప్రైమరీ వితౌట్ ట్రాన్స్పోర్టేషన్. చాలా నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఆ స్కూల్లో చదివేటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ఒక గొప్ప ఏంజిల్, అద్భుతమైనటువంటి దేవదూతలు వాళ్ళు. ఎంత దైవిక శక్తి మేడం. ప్యూర్ సోల్స్ వాళ్ళ దగ్గర ఏమీ లేదు, కల్మషం లేదు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళని ఎత్తుకుంటే మనం పొద్దుంతా కష్టపడి చేసినటువంటి పని చేస్తే లాస్ అయిపోయినటువంటి ఎనర్జీ జస్ట్ ఒక 5 మినిట్స్లో ఇలా ఎత్తుకొని హట్ చేసుకున్నప్పుడు రీఫిల్ అవుతుంది ఆ ఎనర్జీ. అంతటి అద్భుతమైనటువంటి ఎనర్జీ పిల్లల దగ్గర ఉంటుంది. దయచేసి మాస్టర్స్, చిన్న పిల్లలు ఎవరున్నా ఎక్కడున్నా మనకి ఏదైనా లోపల కొంచెం నెగటివ్ ఎనర్జీ పాస్ అయినప్పుడు టక్కున వాళ్ళని ఇలా దగ్గరకు తీసుకుని హట్ చేసుకున్నప్పుడు దైవిక శక్తి తిరిగి రీఫిల్ అవుతుంది మాస్టర్స్. ఇది నమ్మండి, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్డ్గా ఫీల్ అవుతున్నాను కాబట్టి మరీ మరీ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మేడం ఈ మధ్యలోనే నాకు ఏమైంది అంటే, నేను తెలుసుకున్న సత్యాన్ని ఖచ్చితంగా 10 మందికి పంచాలి, చెప్పాలి చెప్పాలి అన్నటువంటి తపన అది వితిన్ 1 మంత్లోనే వచ్చింది. అయినప్పటికీ ఇంకా ఇప్పుడు ఏమైపోయింది అంటే, నేను కూర్చొని సాధన చేస్తూ అద్భుతమైన ఆనందాన్ని పొందుతున్నాను కదా, ఈ ఆనందాన్ని ఇంకా పంచాలి 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 అనే తపనతో రీసెంట్గా నాకు ఆంజనేయ స్వామి మాలలు వేసుకున్నారు. నేనేమనుకున్నానంటే, భక్తి మార్గంలో ఉన్నవారు ముక్తి మార్గానికి దగ్గర అవుతారు కదా, వాళ్ళకి ధ్యానం అందిస్తే ఖచ్చితంగా వాళ్ళ లోపల మార్పు వస్తే వీళ్ళు సాధన మార్గంలోకి వస్తారు అని ఉద్దేశంతోటి ఒక 200 మంది స్వాములు మాలలు వేసుకొని పడి పూజ పెట్టేటువంటి టైంలో వాళ్ళని ఆ గురుస్వామితో దగ్గరికి వెళ్ళి స్పెషల్గా రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తీసుకొని మరీ వెళ్ళాను మేడం. వెళ్ళి వాళ్ళకి మెడిటేషన్ చెప్పాలి అంటే వాళ్ళు మొత్తం కూడా పూజలో మునిగిపోయారు. మనం చెప్పేటువంటి వర్డ్ వాళ్ళకి వెళ్తుంది అనేటువంటి పాజిటివ్ థాట్ ఒకటి రిలీజ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అక్కడ టైము పడి పూజ అంటే చాలా టైం అయిపోతుంది, ఎక్కువ టైం ఇవ్వలే, జస్ట్ 5 మినిట్స్ ఇచ్చారు నాకు. నేను హాఫ్ డే టోటల్గా వాళ్ళ దగ్గర వెయిట్ చేస్తే ఓన్లీ 5 మినిట్స్ టైం ఇచ్చారు నాకు. ఆ 5 మినిట్స్ టైంలో వాళ్ళకి ముందు ఇస్తారంట లేసేశారు. వాళ్ళు ఒంటి పూట భోజనం మధ్యాహ్నం 3 దాటిపోయింది. అందరి ముందు అంటలు పరిచేశారు. అన్ని రకరకాల ఐటమ్స్ అన్ని వడ్డిస్తా ఉన్నారు. ఆ వడ్డించేటువంటి టైంలో నాకు చెప్పమని చెప్పి టైం ఇచ్చారు. ఏం చేస్తాను అప్పుడు ఇంకా తప్పని పరిస్థితుల్లో మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకొని, మీ ఇష్టం మాస్టర్స్, ఐఎమ్ అన్ ఇన్స్ట్రుమెంట్, నా ద్వారా ఇక్కడ ఎవరికి ఏ జ్ఞానం అయితే అవసరం ఉందో దాన్ని అందించండి అని ఒక థర్డ్ రిలీజ్ చేసి జస్ట్ ఇలా చేతులు కట్టుకొని నిలబడ్డాను. అనుకోకుండా నా వాయిస్లో వచ్చినటువంటి మెసేజ్ అక్కడ ఉన్న వాళ్ళంతా స్టన్ అయిపోయారు మేడం. ఆ వడ్డిచ్చే దానిపైన దృష్టి మొత్తం వెళ్ళిపోయింది. సడన్గా ఇట్లా ఆగిపోయి ఒక ఏదో వస్తుంది, ఏమో చెప్తుంది, తెలుసుకోవాలనే తపన వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది ఇలా. ఆ టైంలో ఏం చెప్పానంటే, మీరంతా కూడా ఇంతసేపు 41 రోజు మాల వేసి, ఆ మాల అనేది ఎందుకు వేస్తున్నారు, మనస్సును కంట్రోల్ చేసుకోవడం కోసమే మాల వేయడం జరుగుతుంది. మాల వేసుకున్నారు, 41 డేస్ అయిపోవడానికి వస్తుంది, పడి పూజ పెట్టారు. పూజ పెట్టినప్పుడు ఇప్పుడు జస్ట్ ఒక 5 మినిట్స్ భజన చేస్తూ ఒక తాండవం చేస్తున్నారు, ఆడుతున్నారు. ఈ తాండవం ఆడేటప్పుడు మీకు మీ భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, సంపాదన కానీ, ఇంకే కోరిక కానీ మీ మైండ్లో ఉందా? లేదు. పూర్తిగా జీరో స్టేజ్లో స్వామియే, ఆ పరమాత్ముడే సర్వస్వం అనే స్థితిలో మీ మైండ్లో ఆ భజన చేసినప్పుడు ఆ భజనానందంలో మీకు ఇంకొక విషయం ఏది గుర్తుకులేదు. ఎవరు గుర్తున్నారు? భార్య గుర్తుకు లేదు, పిల్లలు గుర్తుకు లేరు, ఆస్తి గుర్తు ఏది, కోరిక అనేది మైండ్లో లేకుండా ఆ భజనానందంలో అలాంటి ఆనందంలో మీరు ఆ పరమాత్మని దర్శించుకోగలిగారు. జస్ట్ 5 మినిట్స్. ఈ 5 మినిట్స్ అశాశ్వతమైంది. శాశ్వతమైన ఆనందం కావాలి అంటే మీకు ఒకే ఒక్క మార్గం, శ్వాస మార్గం. ఇంతసేపు మీరు ఆ భజనానందంలో ఏం చేసిర్రు? గర్భగుడి దగ్గరికి వెళ్ళిపోయి ముందు నిలబడ్డారు, కానీ పరమాత్ముడు మీకు దర్శనం కాలేదు. ఆ పరమాత్ముడు మీకు దర్శనం అవ్వాలి అనుకుంటే, ఆ గర్భగుడిలోకి మీరు ప్రవేశించాలి అనుకుంటే ఉన్నది ఒకే ఒక మార్గం, శ్వాస మార్గం అని ఇలా 4 మాటలు చెప్పే వరకు మేడం చాలా సైలెంట్ అయిపోయారు అందరు. ఇది సత్యం కదా, ఇది ఇన్ని రోజులు మాకు తెలియలేదు అనే భావంతో ఎదురు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం అక్కడ.
ఈ వర్డ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా వచ్చినాయి. వాళ్ళకైతే నా ధర్మంగా భావించి చెప్పనైతే చెప్పేసి వచ్చాను. తర్వాత అవసరం అనుకున్న వాళ్ళు సో అండ్ సో నంబర్ ఉంది. నంబర్‌ని వచ్చి కలవండి అని చెప్పేసి వాళ్ళకి నంబర్ ఇచ్చి రావడం జరిగింది మేడం. చాలా మిరాకిల్ కనిపించింది. అది శూన్యంలో ఉండడం అంటే వాళ్ళకి అర్థం కాదు కదా మేడం. మనం చెప్తాం శూన్యంలో ఉన్నప్పుడు ఆ పరమాత్ముడు మనకు దర్శనం అవుతాడని చెప్తాం. అనుకోకుండా స్పాట్‌లో థాట్ రావడం. మీరు భజన చేసినంత సేపు మీకు మీ భార్య గుర్తుకు రాలేదు, పిల్లలు గుర్తుకు రాలేదు. ఏ కోరిక ఉండదు వాళ్ళకి. పరమాత్ముడు అయ్యప్ప, అయ్యప్ప, అయ్యప్ప ఆ అప్ప తప్ప ఇంకొకటి లేదు. అంటే అలాంటి స్థితిలో మనం 24 గంటలు గనక ఉండగలిగితే మనకి ఆ స్వామి, ఆ పరమాత్ముడు మనకు దర్శనమిస్తాడు. మరలా ఆ రకంగా మనం ఉండగలుగుతున్నామా? ఉండట్లేదు. ఉండగలగాలి అనుకుంటే మీరు ఈ విద్యను అవలంబించండి. శ్వాసపై ధ్యాస ధ్యానం చేయండి. ఈ శ్వాసనే మన లోపల ఉన్నటువంటి పరమాత్ముడు. ఆ పరమాత్ముడితో అనుసంధానం అవ్వాలనుకుంటే విగ్రహం ఉన్నది నిగ్రహం కోసం మాత్రమే. అసలైన పరమాత్మ తత్వం మన లోపల ఉంది. మన లోపల చాలా ఎనర్జీ ఉంది. దాన్ని కనెక్ట్ అవ్వాలనుకున్న ఉన్నది ఒకే ఒక మార్గం, ఏకైక మార్గం శ్వాస మార్గం. ఈ శ్వాస మార్గం ద్వారా మాత్రమే మనం దాన్ని చేరుకోగలము అంటూ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చాలా సాటిస్ఫై అయ్యారు. కొంతమంది కనెక్ట్ కావడానికి ప్రయత్నం చేశారు. తర్వాత వచ్చేసి నేను ఇంత సాధన చేసిన తర్వాత నేను తెలుసుకున్నటువంటి సత్యం ఒకటే మాస్టర్స్, ఏంటి అంటే మేడం ఇది మీకు ఎలా కనపడుతుంది? ఈ నెంబర్ ఎలా కనపడుతుంది మేడం? 6 లాగా కనపడుతుందా? 9 లాగా కనిపిస్తుంది. ఓకే మాస్టర్స్, ఇప్పుడు ఇది ఒకే నెంబర్, చూసే దృష్టిని బట్టి చూడబడేది ఉంటుంది. ఇప్పుడు నేను కూర్చుని చూసేటువంటి స్థితి నాకు 6 లాగా కనపడుతుంది, మేడంకి 9 లాగా కనపడుతుంది. ఇది ఉన్నది ఒకటే నెంబర్ 6. అంటే మనం చూసే కోణాన్ని బట్టి చూడబడేది ఉంటుంది. అర్థమైందా మాస్టర్స్? ఇక్కడ చూసే కోణాన్ని బట్టి చూడబడేది ఉంటుంది. మనకి సార్ చెప్పారు, దృష్టిని బట్టే ద్రష్ట. ఈజీగా సింపుల్గా అర్థం కావడం కోసం నేను ఈ టెక్నిక్ ప్లే చేశాను ఇక్కడ మీకు. నంబర్ నాకేమో 6 లాగా కనపడుతుంది, మేడంకేమో 9 లాగా కనపడుతుంది. నంబర్ ఒకటే ఇది. ఎవరు ఏ రకంగా చూస్తే వాళ్ళు కూర్చున్నటువంటి కోణాన్ని బట్టి, వాళ్ళు చూసేటువంటి దృష్టిని బట్టి ఉంటుంది. సాధన చేసిన తర్వాత ఎవరి యొక్క ప్లాన్ ప్రకారం, సోల్ యొక్క నిర్ణయం ప్రకారమే ఒక ఎగ్జామినేషన్ పేపర్ తీసుకొని వచ్చి, క్వశ్చన్ పేపర్ తీసుకొని భూమి మీదకి వచ్చాం. ఆ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఒక్క జన్మనే కాదు, కొన్ని వందల జన్మలు ఎత్తితే తప్ప శ్వాస మార్గం మన చెవులో పడదు. ధ్యానం అనేటువంటి వర్డ్ మనకు వినిపించదు. అది వినిపించింది అంటే కనీసం ఒక 350 జన్మలు కంప్లీట్ అయితే తప్ప ఈ వర్డ్ మనకు వినిపించదు. ఈ 350 జన్మలలో నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మాస్టర్స్. ఓంకారం, ఓం అనేటువంటి ఆకారాన్ని చూపించాను. 100 జన్మల శరీర స్థితి, 100 జన్మల మనసు స్థితి, 100 జన్మల బుద్ధి స్థితి, ఆత్మస్థితికి చేరుకోవాలనుకుంటే ఇంకొక 50 జన్మలు ఎత్తాలి. అలా 350 జన్మలు కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఆత్మ ధ్యానము అనేటువంటి పదం మన చెవిలో పడుతుంది. అప్పుడు దాన్ని ఆకర్షించడానికి మనం సిద్ధమవుతాం. ఈ 350 జన్మలలో మనం చేసుకున్నటువంటి పాప పుణ్య కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ పాప పుణ్య కర్మలనే లెవెల్, ఇక్కడ పాపం లేదు, అక్కడ పాపం పుణ్యం లేదు, చీకటి లేదు, వెలుగు లేదు, అసలు తప్పు లేదు, ఒప్పు లేదు, పగలు లేదు, రాత్రి లేదు, ఏది లేని, ఏమీ లేని స్థితికి చేరుకునేటువంటి మార్గమే ఏకైక మార్గం, శ్వాస మార్గం. ఆ స్థితిలోకి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే మనం పూర్ణాత్మగా ఎదగడం జరుగుతుంది మాస్టర్స్. అలాంటి పూర్ణాత్మ స్థితికి తీసుకెళ్లేటువంటి మార్గం ఈజియెస్ట్ మార్గం. ఈ మార్గాన్ని మనకు చూపించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఫైనల్గా వచ్చేసి నేను మీకు ఇంతకుముందు ఒక వర్డ్ చెప్పాను మాస్టర్స్. సాధన చేసేటువంటి టైంలో అంతరంగంలోంచి అద్భుతమైన పదాలు వినిపించాయని చెప్పాను. అందులో ఒక పదం సర్వం కల్విదం బ్రహ్మ.
ఇప్పుడు నా భావం సాధన చేసిన తర్వాత నా లోపల నేను శరీరాన్ని కాదు. నేనొక చైతన్య శక్తిని అనేటువంటి అవగాహన నాకు ఏర్పడిపోయిన తర్వాత ఐ యామ్ అన్ ఇన్‌స్ట్రుమెంట్. నేనొక ఇన్‌స్ట్రుమెంట్‌ని అనుకున్నప్పుడు నా ముందున్న ప్రతి ఇన్‌స్ట్రుమెంట్ నా ముందు ఏ ఇన్‌స్ట్రుమెంట్ ఉన్నా దాంట్లో కూడా శక్తి ఉంటుంది మాస్టర్స్. దాంట్లో కూడా ఆత్మ చైతన్య శక్తి ఉంటుంది. నువ్వు ఏ వస్తువు తీసుకో. వంట చేస్తుంటాను మాస్టర్స్. వంట చేసేటప్పుడు స్పూనును తప్పి జారి ఇట్లా పడిపోయిందనుకో, ఇప్పుడు నాకు ధన్మని చెప్పేసి ఇట్లా కొట్టినప్పుడు ఏదైనా తగిలినప్పుడు ఎలా దెబ్బ తగులుతుంది, నాకు స్పందన ఉంటుంది కదా! దానికి కూడా అలాగే ఆ స్పూన్ కింద పడితే కూడా దానికి అలాంటి స్పందన, అది కూడా అలా ఫీల్ అవుతుందో ఏమో అనేటువంటి భావం ప్రాక్టికల్‌గా అనుభవిస్తున్నాను మాస్టర్స్. ఇలాంటి అవగాహన ఎలా వచ్చింది మరి? సర్వం కల్విదం అన్నిటిలో ఉన్నది అదే శక్తి. ఆత్మ చైతన్య శక్తి. వేరొకటి లేదు అనేటువంటి భావం మనకి వచ్చింది అంటే, ఒక దైవానికి మాత్రమే ఆ భావం వస్తుంది. భౌతిక ప్రపంచంలో భౌతిక ప్రపంచంలో మానవ జన్మ తీసుకున్నటువంటి సర్వసామాన్యులకి అందరూ సమానం అనే భావన లేదు గాక లేదు. ఇప్పుడు మన దాంట్లోనే, మన సొసైటీలోనే సాధన చేస్తూనే, సాధన మార్గంలో ఉంటూనే నేను 20 ఏండ్లయితుంది, 25 ఏండ్లయితుంది. గురువుగారు ధ్యానంలోకొచ్చిన కాడ్నుంచి నేను ధ్యానంలో ఉన్నాను అంటారు. నాకు పదవి గావాలి, నాకు టైం ఇవ్వలేదు, నేనిట్లా, నేనట్లా, నాకు విలువ ఇవ్వలేదు. ఇలా ఎన్నెన్నో అంటే అది వాళ్ళని తప్పు పట్టడం కాదు మాస్టర్స్ ఇక్కడ. అంటే ఆత్మ యొక్క స్థితి అది. ఇప్పుడు నాకేంటి, నా స్థితి, నాకనిపించే భావం ఏంటి, నేను సాధన చేయడం ద్వారా సర్వం కల్విదం బ్రహ్మ. అందరి లోపల ఉన్నది అదే ఆత్మ చైతన్య శక్తి. ఎదుటి వ్యక్తిని నేను దూషిస్తున్నానంటే నన్ను నేను దూషించుకున్నట్లే. ఎదుటి వ్యక్తిని నేను కామెంట్ చేస్తున్నానంటే నన్ను నేను కామెంట్ చేసుకున్నట్లే అనేటువంటి భావం ఇక్కడ అర్థం కావడం జరిగింది మాస్టర్స్. ఇంత లోతైన భావం మనకు అర్థమైంది అంటే అది ఒక దైవీక శక్తిని పూర్తిగా మనలో నింపుకున్నప్పుడే దైవానికి మాత్రమే ఈ అవగాహన వస్తుంది అనేటువంటి భావం అర్థమైంది మాస్టర్స్. ఫైనల్‌గా ఇంకొక 2 మినిట్స్ మేడం. ఓకేనా? ఓకే. ఏంటంటే మాస్టర్స్ ఇక్కడ నేను మామూలుగా నాకు బుక్స్ చదివే అలవాటు లేదు. లాస్ట్ మంత్ అక్టోబర్ మంత్‌లో ధ్యాన జగత్ బుక్‌లో ఒక ఫస్ట్ పేజీలో గురు సందేశం అని ఒక చిన్న మ్యాటర్ ఇచ్చారు. కొంత మ్యాటర్ ఇచ్చారు. అది చాలా నచ్చింది నాకు. చాలా 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 నచ్చింది. ఏంటంటే అందులో నేను ఎగ్జాంపుల్, మరి ఇందులో ఎవరైనా మాసపత్రిక చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమై ఉంటది ఆల్రెడీ. ఏంటంటే గురు శిష్యులు ఇద్దరు ఉంటారు. ఒక ఆశ్రమం ఉంటుంది. శిష్యుడు వెళ్ళిపోయి గురువు గారి దగ్గర, ఈ భూమి మీద మామూలుగా భూమి మీద ఉన్నటువంటి సకల చరాచర జీవరాశిని సంతోషపెట్టేది ఒక భగవంతుడు మాత్రమే. కానీ ఆ భగవంతుడిని నేను సంతోషపెట్టాలంటే ఏం చేయాలి గురువు గారు అని చెప్పి, భూమి మీద ఉన్న సకల చరాచర జీవరాశిని సంతోషపెట్టేది భగవంతుడైతే ఆ భగవంతుడిని నేను సంతోషపెట్టాలి అనుకుంటున్నా. ఆ భగవంతుని సంతోషపెట్టాలి అంటే నేనేం చేయాలి గురువు గారు అని చెప్పేసి శిష్యుడు అడగడం జరిగింది. అలా అడిగినప్పుడు గురువుగారు మెల్లగా ఇలా గడ్డాన్ని సవరించుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ, నా శిష్యుడు ఇంత ఎత్తుకు ఎదిగిపోయాడే అని మనసులో ఒక తొలి సంతోషపడుతూ ఇలా అంటాడు, నాయనా ఇట్రా అని చెప్పేసి దగ్గరకు పిలుచుకొని, ఒక పక్కనే శ్మశాన వాటిక ఉంటుంది. అయినా ఆ శ్మశాన వాటికలోకి వెళ్ళిపోయి ఒక శవం అక్కడుంది, వెళ్ళి బాగా తిట్టిరా అని చెప్తాడు. ఇప్పుడు ఒక సద్గురువు దగ్గర శిష్యుడు ఉన్నాడు అంటే ఆ సద్గురువు ఏది చెప్తే శిష్యుడు అది చేయాలి, చేసి తీరాలి. అలా ఆ శిష్యుడు ఏం చేస్తాడు, నా గురువు చెప్పిండు కదా అని చెప్పి పోయి ఆ శవం దగ్గరికి వెళ్ళిపోయి చెవు దగ్గర పెట్టి, చెవు దగ్గరికి పోయి, అరే ఇన్నేళ్ళు జన్మ తీసుకొని నువ్వు భూమి మీద ఏం చేసినావు అసలు, ఇన్ని రోజులు ఏం సంపాదించుకున్నావు, నీతో పాటు ఏం తీసుకెళ్తున్నావు, నీ భార్య వస్తుందా, నీ పిల్లలు వస్తున్నారా, నువ్వు సంపాదించుకున్న ఆస్తి వస్తుందా, ఏమొచ్చిందిరా,
ఆధ్యాత్మికత అనే ఒక పదానికి అర్థం తెలుసుకోలేక వెళ్ళిపోయావు కదా, నువ్వేం నేర్చుకున్నట్లు భూమి మీదకి వచ్చి అంటూ లోపల ఎంత కసి అవుతుందో అంత కసితోటి తిట్టేసి వచ్చేసాడు. వచ్చి, గురువుగారు మీరు చెప్పినట్లు నేను చేశాను, మీరు ఏదైతే చెప్పారో ఆ రకంగా చెప్పేసి వచ్చాను గురువుగారు. మరి ఏమందిరా, శవం ఏమంది, తిట్టావు కదా, తిట్టినప్పుడు ఆ శవం ఏమందిరా అన్నప్పుడు వింతగా చూసి శిష్యుడు అంటాడు, అయ్యో గురువుగారు, అది శవం కదా, ఆ శవం దగ్గర నేనేం చెప్తా, శవానికి ఏమర్థం అవుతుంది, ఏమర్థం కాదు కదా శవానికి అన్నప్పుడు, సరే అరే మరి అలాగా అయితే మరొక్కసారి వెళ్ళి బాగా పోయిడిరా పో శవాన్ని అంటాడు. అంటే మళ్ళీ పోతాడు, దగ్గరికి వెళ్ళిపోయి ఆ శవం చెవులో ఊతాడు, చెప్తాడు, నువ్వు చాలా అద్భుతమైన జన్మ తీసుకున్నావు, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ ఎంతో కష్టపడుతూ నీ కుటుంబంతో నువ్వు ఉంటూనే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ ఎంతో డబ్బును సంపాదించి సేవకు ఉపయోగిస్తూ నీ భార్య పిల్లలతో సంతోషంగా ఉంటూ ఎంత సేవ మార్గంలో ప్రయాణం చేస్తూ ఈ జన్మను చాలా సార్థకం చేసుకున్నావురా, ఇంత అద్భుతమైన జీవితాన్ని జీవించావు అని చెప్పేసి పొగిడేసి వచ్చాడు. గురువుగారు, నిజంగా పొగిడేసి వచ్చాను, మీరు ఏదైతే చెప్పారో అట్లా నేను పొగిడేసి వచ్చాను అని చెప్పి, మరి ఇప్పుడేమన్నాడు రా శవం, ఇప్పుడేమన్నదే శవం. అయ్యో గురువుగారు, నేనేం చెప్పాలి, ఎట్లా చెప్పాలి మీకు, శవం చనిపోయింది, చనిపోయిన శవానికి తిడితే వినపడుతుందా, పొగిడితే వినపడుతుందా, తిట్టినా వినపడదు, పొగిడినా వినపడదు. ఓకే, ఒక భగవంతుడిని సంతోష పెట్టాలంటే నువ్వు తిట్లకి కుంగిపోవద్దు, పొగడతలకి పొంగిపోవద్దు. అలాంటి స్థితిలో ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళే భగవంతుని సంతోషపెట్టిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది మాస్టర్స్. ఈ ఈ యొక్క సంచిక నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మనం భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తారు, భగవంతుడిని సంతోష పెట్టడం కోసం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి తప్ప మన కోరికలను తీర్చమని చెప్పి భగవంతుడి దగ్గరికి వెళ్ళకూడదు. మన కోరికలు మనం ఇప్పుడు పంపించిన వ్యక్తికి మనం భూమి మీద ఏం చేయాలి, మనకేం కావాలి అనేది మన తండ్రికి తెలీదా, తెలుసు, తెలిసే పంపించాడు. మనం అడగాల్సిన అవసరం లేదు. మనం అడగడం ద్వారా మనం పొందేది కొంతే, అడగకుంటే ఉంటే ఎంతో ఇవ్వాలనుకుంటున్నారు పరమాత్ముడు. అడిగి మనం తక్కువ చేసుకోవద్దు. మనకేం కావాలో పరమాత్ముడికి అన్నీ తెలుసు. మన లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏం తినాలి, ఎట్లా వ్యవహరించాలి అనేది పరమాత్మ స్వరూపానికి అంతా తెలుసు. జస్ట్ నువ్వు నేనొక వాహకాన్ని మాత్రమే, ఈ వాహకం ద్వారా ఏ వర్క్ అయితే భూమి మీద జరగాల్సిందో అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ నువ్వు సిద్ధపడితే నువ్వు నువ్వు క్రియేట్ చేసుకోవాల్సింది, నువ్వు ఆ శక్తిని పూర్తిగా నింపుకున్నప్పుడు నువ్వు ఏదైతే కోరుకుంటావో యూ క్రియేట్ ఆన్ యువర్ ఓన్ లైఫ్, నీ జీవితాన్ని నువ్వే సృష్టించుకోగలిగిన శక్తికి నువ్వు కనెక్ట్ అయిపోయినప్పుడు నువ్వు ఏది కోరితే అదే మన వశం అవుతుంది. అప్పుడు ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ అద్భుతమైన దేహాన్ని తీసుకొని భూమి మీదకి వచ్చింది దుఃఖం పడడానికి కాదు, ఆనందంగా జీవించడం కోసం భూమి మీదకి వచ్చాము. మనం ఏ ఆనందంతో అయితే జీవిస్తున్నామో అదే ఆనందాన్ని భూమండలం అంతా పంచడం కోసమే ఈ శ్వాసపై ధ్యాస ధ్యానం మనకి గురువు గారు పరిచయం చేశారు. మనం తెలుసుకునే సత్యాన్ని భూమండలం అంతా వ్యాపింపజేయాలి అనే సత్సంకల్పంతో ఒక థాట్ రిలీజ్ చేస్తూ మనమంతా కూడా మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.